ఈ ఒక కార్యక్రమం యువగళం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించేసి దాదాపు నెల రోజులకు పైగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆయన ఏదో మనీ లాండరింగ్ ద్వారా నెక్స్ట్ ఎన్నికలకు కావాల్సినటువంటి డబ్బును సమకూర్చుకోవడానికి వెళ్ళిపోయారు ఎవరికి కనపడకుండా అని ఒక టాక్ ఉంది. అందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు. మొత్తానికి నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి లోకేష్ ఇప్పుడు మళ్ళీ రోడ్డెక్కారు. ఇప్పుడు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతవరకు తిరగనటువంటి నియోజకవర్గాల్లో ఆయన తిరుగుతారట. ఆయన ప్రారంభించిన కార్యక్రమం పేరు శంఖారావం. ఈ శంఖారావం ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నారంటే ఇప్పటి వరకు మిగిలిపోయిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారట. సేమ్ ఆ యువగళంలో ఏం మాట్లాడారో అవే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఈ శంఖారావంలో కూడా ఆయన ఏమంటున్నారంటే మేమొస్తే ఏటా డిఎస్సి వేస్తారట. ఇప్పుడు డిఎస్సి 6,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తోంది కదా రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల మేము వస్తే ఏటా డిఎస్సి వేస్తాము అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం డిఎస్సిలో ఇప్పటి వరకు ఏమీ ఫిల్ చేయలేదని కూడా చెప్పారు. ఆ వాస్తవాలు ఏంటో చెప్పుకుందాం. కానీ మేము వస్తే ఏటా డిఎస్సి వేస్తామని చెప్పేటటువంటి అర్హత, అందులో శంఖారావం కార్యక్రమం నుంచి చెప్పే అర్హత ఈ లోకేష్ గారికి ఉందా? ఒకసారి వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి మేనిఫెస్టో 2014ది ఒకసారి ఆ మేనిఫెస్టోని చూపించండి. ఇది ఇందులో చాలా క్లియర్గా ఒక చోట కనిపిస్తుంది మనకి. ఇది ఒకటి. నెక్స్ట్ వస్తుంది చూడండి. ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం. ఎస్, ఇప్పుడు చూడండి. ఇది 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టో. దాంట్లో రాసినటువంటి అంశం ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం. మరి నిర్వహించారా? ఎందుకు ఈ అబద్ధాలు లోకేష్ గారు? శంఖారావం కార్యక్రమం ద్వారా మీరు చెప్పేటటువంటి అబద్ధాలు ఇవి. ఎక్కడ నిర్వహించారు? ఎప్పుడు నిర్వహించారు? ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారా మీరు? మీ నాన్నగారిని అడగండి, షర్టు పట్టుకుని నిలదీయండి. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా ఆయన ఇచ్చిన 6 హామీలు, 6 ఏవో వచ్చాయి, సూపర్ 6. అందులో మహిళలకు ఏదో ఉచిత బస్సు ప్రయాణం అట. మరి ఇందులో క్లియర్గా కనిపిస్తోంది ఇంటర్మీడియట్ వరకు ఉచిత బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పిస్తామని. అక్కడ చూడండి, మీ నాన్నగారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. అది ఎక్కడ మీ వెబ్సైట్లో కనిపించదు. కరకట్ట దగ్గర అక్కడికి వెళ్ళి తవ్వి తీస్తే కరకట్ట కింద దొరికినటువంటి మేనిఫెస్టో ఇది. ఇంటర్మీడియట్ వరకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తాం. మరి అప్పుడు ఎందుకు కల్పించలేదు? ఇప్పుడు మీరు వస్తే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారంటే ప్రజలు నమ్ముతారా? దాని కిందనే ఉంది, ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటింపజేసి నిర్ణీత సమయాలలో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. రైట్, ఇంకా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ప్లే చేయండి. చాలా ఉన్నాయి. ఇప్పుడేదో బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట, 15,000 ఇస్తారంట. ఆడబిడ్డకేమో 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు ఉంటే 15,000 ఇస్తారట. అక్కడ ఏం సార్ అది? ఏంటది? పుట్టిన ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షలు అందజేస్తారు. ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చారా? ఒక్క ఆడబిడ్డకైనా ఇచ్చారా? పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం పౌష్టికాహారం కోసం 10,000 అందజేస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా? పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తారట. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండరు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఇస్తారట. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా మరి చేయలేదు ఎందుకు? ఇప్పుడేమో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారా? నోటికొచ్చిన అబద్ధాలు. మీరు వెళ్ళి మీ నాన్నగారిని అడగండి, ఆయన షర్టు పట్టుకుని నిలదీయండి. శంఖారావంలో నేను ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వస్తోంది? ఆ రోజు 2014లో మనం ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు నాన్నారు అని అడగాల్సినటువంటి అవసరం ఉంది లోకేష్ గారు. ఎస్, కేఎస్ ప్రసాద్ గారు, ఈ శంఖారావం కార్యక్రమం గురించి ఏం చెప్తారు? అన్ని పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకంటే ఆధారాలతో సహా నేను చూపిస్తాను సార్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆధారాలతో సహా ఎందుకు చూపిస్తానంటే ప్రజలకు అర్థం కావాలని.